రచ్చక టీ వాళ్ళు ఏమన్నా వీళ్ళని ఒక్క మాట అయినా మాట్లాడారా? మరి నువ్వు కర్రదాని కాబట్టి నీ కర్రదాని కాకుండా తెల్లదంటే ఎవరు అర్థం చేసుకుంటారే? నువ్వు కర్రదానివి కదా, నువ్వు కర్రకి కర్రీ మాట్లాడలేదు కదా. వీళ్ళ గురించి ఎటువంటి మాట అయినా చెడు మాటలు మాట్లాడారా? అట్లనే నీకు వీలుస్తున్నావు, నువ్వు కర్రదానివే కదా. నేను వీళ్ళు ఇంతగానం ఇది దరిద్రమైన విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓ మండుతుంది కర్ర. నువ్వు కర్ర నుండి ఈ తార అనే ఛానల్ అట ఒక ఆమె ఆ టైటిల్ అన్ని ఆ ఛానల్ తిడుతూ అని పెట్టాడు అనమాట పాట. అది కలిసి ఉందాం రా సినిమాలో పాట. టైటిల్ అంత ఘోరాతి ఘోరంగా అది మన అమ్మన బూతులు పెడుతూ ఇప్పుడే వచ్చి ఇలా కళ్ళు తుడుచుకుంటుందంట. మరి టైటిల్ పెడుతున్నారు, లోపల వీడియోలు ఇంకా ఘోరాతి ఘోరంగా తిడుతూ చేస్తున్నారు. బయలుదేరింది చూపించలేదు, కార్లో ఎక్కింది చూపించలేదు, ఆ రోజు చూపించావు మరి. అదే మీకు అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరా అండి? మీకు కార్లో ఎక్కింది ఇదంతాను మరి ప్రతిదీ చూపిస్తావు కదా. మరి ఇప్పుడు బయలుదేరింది కానీ చూపించలేదు కార్లో. తారా అమ్మ, నువ్వు ముఖం కూడా కెమెరా కూడా పెడితే నీ వెనక చెవులు కనబడతలేవు, అంతున్నది నీకు. కింది పోనీ ఎక్కడికి వెళ్తున్నావో అదంతా చూపించవులే, ఎందుకంటే అదంతా కొంచెం సీక్రెట్ మెయింటైన్ చేస్తావు కదా. చెప్పాలనుకుంటే నువ్వు ఒక ఆడదానైనా నీ ఒక మొగోడైనా ఈ విధంగా అది చూపించవు కానీ తక్కిందంతా ఏదో చూపించలేదు. ముందు ముందు స్పాట్ ఎక్కడి నుంచి మాట్లాడు, నీకు ఎంతవరకు ధర్మం చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. ఈ వీడియో అక్కడ స్టార్ట్ చేసేవాడు అంటే ఆటో దిగడం, ఆటో రావడం, ఆటో దిగడం దగ్గర స్టార్ట్ చేసేవాడు. ఇప్పుడు ఆమె దాకా చేరాలే. ఎందుకమ్మా నీకు పైసలు సంపాదించుకోవాలంటే పద్ధతే లేదా నీ దగ్గర? ద్వారబంధం దగ్గర నుంచి స్టార్ట్ చేసావు, ఎక్కడున్నావో దొరికిపోతావనా, అందరికి తెలిసిపోతుందనా. పైసలు సంపాదించుకుంటాను సరే, నిన్ను కాదని ఎవరన్నా అంటారా? అతను దొంగముండేమో వెళ్ళి చెప్పుకుంటే దొంగముండే ఉంది కానీ పోవే వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకో, ఎవరికి ఏం పీకేది లేదు. కానీ సంపాదించుకుంటున్నాడని ఏడుస్తూ వీడియోలు చేస్తున్నావే, తిడుతూ ఏడుచుడు తప్పక చూపిస్తా. చూపించుకుంటే చూపించుకో, నా బుర్ర మీద వెంట్రుకలు కూడా నువ్వు పీకలు. అర్థమైంది. ఆమె కళ్ళన్నీ కమిలిపోయినాయి, ఆమె నిద్ర పడతలేదు. అసలు చెప్పాల ఇది నేను అసలు దాని మీద వీడియోస్ నాకు నేను ఎప్పుడు దానికి ట్రోల్ చేయాలనుకుంటే కళ్ళ కింద నలుపులు వచ్చి నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఎటు పడతంటే టైటిల్ రాస్తూ, ఎటు పడతంటే వీడియోలు చేస్తూ గప్పాలు పలుకుతూ వీడి మీద అనేసి నేను వదిలేసాను. కానీ నేను ఒక వీడియో చూశాను, చూస్తే ప్రెగ్నెన్సీ కోసం చేస్తున్నావు కదా, నీకు ఒక సంసారం అనేది ఉన్నది, నీకు ఒక బిడ్డో పిల్ల. ఖరీదాని మొక్క నేను చూడలేకపోతున్నాను, లత మొక్క నేను చూడలేకపోతున్నాను, నేను ఎలా ఫేస్ చేయాలి? ఆడో ఎవరో పుట్టున్నారు, నీకు కొంచెమన్నా సోయ అనేది లేదా? అది అంటున్నాడు. ఒరే వేస్ట్ నా కొడక, నిన్న నువ్వు అనేటప్పుడే మాకు అర్థం అయిపోయిందిరా. నువ్వు కొంచెమన్నా మాట్లాడే తరీక అనేది నీకు లేదా? ఎందుకమ్మా ఎంతమంది ట్రోల్ చేస్తే ఎంతమందిని తిట్టుకుంటావు, వెళ్ళి తిట్టుకోవాలి. ఏం పీక్కుంటావు పీక్కోవాలి. ఇతరులను తిట్టడం వల్ల నీకెందుకు ఆ సంతోషం కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ నా కాలు కింద చాలా మంది బతుకుతున్నారని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నీ ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు